ఫ్రంట్ ఎండ్ అయినా, బ్యాక్ ఎండ్ అయినా ప్యాకేజ్ డాట్ జేసన్ లేకుండా ఉండదు. అందుకే ఈ ఫైల్‌ని అందరూ చూస్తారు గానీ, ఏమైనా ఇష్యూస్ వస్తే గూగుల్‌లో ఉండే అన్ని లింక్స్‌ని ఓపెన్ చేస్తాం. బట్ లాస్ట్‌కి దట్ వన్ సీనియర్ ఎంప్లాయీనే సాల్వ్ చేస్తాడు. మరి వాడిలాగా నాలెడ్జ్ రావాలంటే ప్యాకేజ్ డాట్ జేసన్‌లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్‌ని తెలుసుకోవాలి. లెట్స్ స్టార్ట్. ఒక ప్రాజెక్ట్‌ని ఎలా రన్ చేయాలి, దానికి ఏమేం లైబ్రరీస్ కావాలో ఆ ఎంటైర్ ఇన్ఫర్మేషన్‌ని ఈ ప్యాకేజ్ డాట్ జేసన్‌లో ఉంటది. అందుకే ఫస్ట్ టైం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు npm init కమాండ్ వాడితే ఈ ఫైల్ క్రియేట్ అవుతది. బట్ మోస్ట్లీ మన కంపెనీస్‌లో ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్స్‌లోనే వర్క్ చేస్తాం కాబట్టి అక్కడ ఆల్రెడీ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ అనేది ఉంటది. ఇప్పుడు దీంట్లో డేటాని JSON ఫార్మాట్‌లో రాస్తాం. లెఫ్ట్ సైడ్ కీస్, రైట్ సైడ్ వాల్యూస్. సో ఇప్పుడు వన్ బై వన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్‌ని తెలుసుకుందాం. మన అప్లికేషన్‌కి ఒక పేరు అంటూ ఉండాలి. అప్పుడే ఇన్‌స్టాల్ కమాండ్‌లో దేన్ని రిఫర్ చేస్తున్నామో తెలిసేది. సో, ఈ ప్రాపర్టీని నేమ్‌లో స్పెసిఫై చేస్తాం. ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. లైక్ లోవర్ కేస్ లెటర్స్‌లోనే రాయాలి అండ్ మాక్సిమం ఇన్ని క్యారెక్టర్సే ఉండాలి అని. కానీ దాంతో పాటు స్కోప్ ప్యాకేజెస్ అని చెప్పి కూడా ఒక టర్మ్ వినిపిస్తది. ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ వాళ్ళ ప్యాకేజెస్‌ని ఒక ఆర్గనైజ్డ్ వేలోనే నేమ్ చేస్తారు. అవి @తో స్టార్ట్ చేసి ఫాలోడ్ బై కంపెనీ నేమ్ అండ్ దెన్ స్లాష్ ఇప్పుడు ప్యాకేజ్ నేమ్ రాస్తారు. మీ కంపెనీ ఇలా చెయ్యదు, ఏమైనా పబ్లిక్ ఎగ్జాంపుల్స్ ఉంటే చెప్పమంటే వీట్ అండ్ బేబుల్ ప్యాకేజెస్ చూడండి, అవి ఈ స్కోప్ ప్యాకేజెస్ ఫార్మాట్నే ఫాలో అవుతుంది. ప్రీవియస్లీ npm ఇన్స్టాల్ కమాండ్తో ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేస్తామని చెప్పాను. బట్ ఈ ప్యాకేజెస్ అనేది ఎవ్రీడే డెవలప్ చేస్తూ ఉంటారు. బట్ ఒక స్పెసిఫిక్ కోడ్ని పాయింట్అవుట్ చేయాలి అంటే వర్షన్ ఫీచరే హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ వర్షన్స్ని సిమాంటిక్ వర్షనింగ్ ఫార్మాట్లో రాయాలి, విచ్ ఇస్ మేజర్, మైనర్ అండ్ ప్యాచ్. మేజర్లో బ్రేకింగ్ చేంజెస్ ఉంటాయి, సింపుల్గా పెద్ద ఫీచర్ అనుకోండి. మైనర్లో నార్మల్ ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, వెరాస్ ప్యాచెస్లో బగ్ ఫిక్సెస్. ఒక రియల్ వరల్డ్ ప్రాజెక్ట్లో హండ్రెడ్స్ ఆఫ్ ప్యాకేజెస్ని రిఫర్ చేస్తాం. సో అన్నిటికీ లేటెస్ట్ వర్షన్స్ ట్రాక్ చేయలేం కాబట్టి సర్టెన్ సింబల్స్తో ఆటోమేటిక్గా అప్డేటెడ్ వర్షన్స్ తీసుకో అని చెప్తాం. లైక్ లేటెస్ట్ ప్యాచ్కి ఈ టిల్డ్ సింబల్ అండ్ లేటెస్ట్ మైనర్ అండ్ ప్యాచ్కి ఈ క్యారెట్ సింబల్. మేజర్ వర్షన్స్లో బ్రేకింగ్ చేంజెస్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. బట్ నేను చేస్తారా అని అంటే లేటెస్ట్ అని రాయండి. బట్ ఈ గోల్ అంతా నాకు ఎందుకు అంటే వితౌట్ సింబల్స్ జస్ట్ నంబర్ రాస్తే ఆ స్పెసిఫిక్ వర్షన్ని మీరు వాడతారు. ఇవి మెయిన్. ఇంకా గ్రేటర్ దెన్ లెస్ దెన్ సింబల్స్ కూడా ఉంటాయి, బట్ విచ్ ఆర్ ప్రిటీ మచ్ అండర్స్టాండబుల్. ప్రాజెక్ట్ రన్ అవ్వడానికి సర్టెన్ కమాండ్స్ ఉంటాయి. లైక్ ఇన్స్టాల్కి ఇది, బిల్డ్కి ఇంకోటి, ప్రాజెక్ట్ రన్ అండ్ టెస్ట్కి ఇవన్నీ. బట్ మీరు వాడే లైబ్రరీస్ అండ్ బిల్డ్ టూల్స్ బట్టి ఈ కమాండ్స్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే టైం బట్టి లైబ్రరీస్ని అప్గ్రేడ్ ఆర్ చేంజ్ చేస్తాం. సో ఊరికే కమాండ్ని చేంజ్ చేస్తే CI/CD ఆర్ ఎనీ ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్లో కష్టం. అందుకే ఈ స్క్రిప్ట్స్లో సర్టెన్ కీస్తో రిప్రజెంట్ చేస్తారు. దీంట్లో వాల్యూస్ మీ ప్రాజెక్ట్లో వాడే లైబ్రరీస్ బట్టి మెన్షన్ చేయొచ్చు, అదే కమాండ్స్. కానీ ఈ స్క్రిప్ట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఎగ్జాంపుల్, బిల్డ్ కి ఈ మొత్తం కమాండ్ అవసరం లేదు. జస్ట్ npm రన్ బిల్డ్ ఆర్ yarn బిల్డ్ అని మెన్షన్ చేస్తే చాలు, ఇంటర్నల్ గా ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇవి జస్ట్ అలియాస్ కమాండ్స్ లాగా అనుకోండి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి ఇంకా ఎన్ని కావాలంటే అన్ని స్క్రిప్ట్స్ అవన్నీ ఇక్కడ మీరు రాసుకోవచ్చు. నౌ డిపెండెన్సీస్. ఒక ప్రాజెక్ట్ రన్ అవ్వాలంటే సర్టెన్ ఎక్స్టర్నల్ ప్యాకేజెస్ మీద డిపెండెంట్ అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ స్పెసిఫై చేస్తాం. దీంట్లో 3 మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్: డిపెండెన్సీస్, డెవ్ డిపెండెన్సీస్ అండ్ పీర్ డిపెండెన్సీస్. మనం డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ని బండిల్ చేసి క్లయింట్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫైనల్ బండిల్లో ఇంక్లూడ్ అయ్యే కోడ్ డిపెండెన్సీస్లో రాస్తారు. బట్ ఓన్లీ కోడ్ క్వాలిటీ అండ్ కోడ్ మేనేజ్మెంట్ కోసం ఇంక్లూడ్ చేసే లైబ్రరీస్ని డెవ్ డిపెండెన్సీలో రాస్తాం. అంటే వీటి వల్ల క్లయింట్కి ఏం యూస్ లేదు, బట్ డెవలపర్స్కి యూస్ఫుల్ టు డెవలప్ ది యాప్ బెటర్. ఇంకా మిగిలిపోయింది పీర్ డిపెండెన్సీ. అందరికీ ఇది ఒక కన్ఫ్యూజన్, ఈవెన్ ఫర్ డెవలపర్స్ హూ ఇంట్రడ్యూస్ దిస్ ఫీచర్ బికాస్ ఆఫ్ సర్టెన్ సైడ్ ఎఫెక్ట్స్. దాట్స్ వై సర్టెన్ npm వర్షన్స్లో ఒకలాగా అండ్ వేరే npm వర్షన్స్లో ఇంకోలాగా బిహేవ్ చేస్తుంది. బట్ ఎనీవేస్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది టు సాల్వ్ వర్షన్ ఇష్యూస్. ఒక ప్రాజెక్ట్ అప్లికేషన్ అవ్వచ్చు లేదా లైబ్రరీ కూడా అవ్వచ్చు. దీన్ని ఓన్లీ లైబ్రరీస్లోనే వాడాలి, సచ్ దాట్ ఆ లైబ్రరీస్ ఎట్ ద ఎండ్ ఒక అప్లికేషన్లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఆ అప్లికేషన్లో సర్టెన్ డిపెండెన్సీస్ ఆల్రెడీ ఉంటాయని అస్యూమ్ చేసుకొని వీటిని పీర్ డిపెండెన్సీలో రాస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు వ్యూ అప్లికేషన్కి సర్టెన్ లైబ్రరీస్ డెవలప్ చేసేవాళ్ళు ఆబ్వియస్లీ ఈ లైబ్రరీని వాడితే వ్యూ అనేది ఖచ్చితంగా వాడతారు. సో మళ్ళీ వ్యూని ఈ లైబ్రరీలో ఎందుకు ఇంక్లూడ్ చేయడం అని చెప్పి పీర్ డిపెండెన్సీలో రాస్తారు. నెక్స్ట్ మోస్ట్ యూస్డ్ ఫీచర్, రిజల్యూషన్.
ఈ డిపెండెన్సీస్ లైట్ తీసుకున్నా ఏం కాదు కానీ రిజల్యూషన్ మాత్రం పక్కా నేర్చుకోవాలి. ఒక్కో ప్యాకేజ్ ఒక్కో వర్షన్ ని వాడతారు. కొన్ని లేటెస్ట్ ఉంటాయి, కొన్ని ఓల్డ్ ఉంటాయి. బట్ మీ అప్లికేషన్ ని ఏది సపోర్ట్ చేస్తుందో తెలుసుకొని ఆ సర్టెన్ వర్షన్ ని లాక్ చేయడానికి రిజల్యూషన్ వాడతాం. అంటే ఇక్కడ ఈ వర్షన్ ని మెన్షన్ చేస్తే yarn.lock లో ఆ స్పెసిఫిక్ వర్షన్ కే లాక్ అవుతాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లోడాష్ ని ఆల్మోస్ట్ ఆల్ ప్యాకేజెస్ వాడతారు. రేపు సర్టెన్ వర్షన్ లో ఒక వల్నరబిలిటీ రిపోర్ట్ అయిందంటే ఆ స్పెసిఫిక్ వర్షన్ కన్నా ముందు ఏదైతే వర్షన్ ఉంటుందో దాన్ని మీ అప్లికేషన్ రిజల్యూషన్ లో మెన్షన్ చేస్తే అక్కడికే అది లాక్ అవుతుంది. ఇప్పుడు మీ అప్లికేషన్ ఆ వల్నరబిలిటీ ఫ్రీగా ఉండొచ్చు. సో ఇలా రిజల్యూషన్ అనేది హెల్ప్ అవుతుంది. అగైన్ గాయస్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. బై ద వే, రిజల్యూషన్ అనేది యాన్ లో ఉంటుంది. సిమిలర్ గా NPM లో ఓవర్ రైడ్స్ అని వాడతారు. ప్రతి అప్లికేషన్కి ఒక ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అక్కడ నుంచే మొత్తం కోడ్ పార్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? ఆ ఇన్ఫర్మేషన్ని మెయిన్ ప్రాపర్టీలో మెన్షన్ చేస్తాం. సో దాట్ ఇప్పుడు మీరు సర్టెన్ ఫంక్షన్ ఒక లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ లైబ్రరీని ఆల్రెడీ ప్యాకేజ్.లో మెన్షన్ చేసి ఉంటారు అండ్ దెన్ యూ విల్ ఇన్స్టాల్ ఇట్. ఇప్పుడు ఆ లైబ్రరీ డౌన్లోడ్ అయ్యి నోడ్ మాడ్యూల్స్లో సేవ్ అవుతుంది. అక్కడ ఆ రెస్పెక్టివ్ లైబ్రరీకి ఒక ఎంట్రీ పాయింట్ నుంచి మీరు ఇంపోర్ట్ చేస్తున్న ఫంక్షన్ని ఫైండ్ చేస్తుంది. అలా ఆ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుతుంది. ఒకవేళ ఉంటే ఆ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకొని మీ అప్లికేషన్లో వాడతారు. ఇలా ఒక ఎంట్రీ పాయింట్ నుంచి ప్రాపర్గా ఎక్స్పోర్ట్ ఫంక్షన్స్ని ఫైండ్ చేసి ఇంపోర్ట్ చేసాం. బట్ దిస్ ఈస్ ఓల్డ్ ఫీచర్. లైబ్రరీస్లో ఓన్లీ సింగిల్ ఎంట్రీ పాయింట్ ఉంటే మీరు మెయిన్నే యూస్ చేయొచ్చు. బట్ మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ కావాలంటే అప్పుడు ఎక్స్పోర్ట్స్ వాడాలి. దాట్స్ వై దిస్ ఈస్ అ మోడర్న్ ఫీచర్. అసలు మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్ ఎందుకురా అంటే దేర్ ఆర్ మెనీ యూస్ కేసెస్. బండిల్ సైజ్ రెడ్యూస్ చేయడానికి ఓన్లీ సర్టెన్ ఇంపార్టెంట్ ఫీచర్స్కి ఈ ఎంట్రీ పాయింట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని చెప్తాం. ఎంటైర్ లైబ్రరీ అవసరం లేదు కదా, అందుకే. ఒకవేళ మెయిన్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రాపర్టీస్ని మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్గా index.js ఫైలే ఎంట్రీ పాయింట్ అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటుంది. జావా స్క్రిప్ట్లో ఫైల్ని ఇంపోర్ట్ చేయాలంటే రిక్వైర్డ్ వాడతాం లేదా ఇంపోర్ట్ వాడతాం. హియర్ రిక్వైర్డ్ ఇస్ ది ఓల్డ్ వే. ఒకవేళ మీ లైబ్రరీని ఈ ఓల్డ్ ఫ్యాషన్లో డెవలప్ చేస్తే టైప్ ప్రాపర్టీలో కామన్ JS అని మెన్షన్ చేయాలి. బట్ మీ అప్లికేషన్ మోడర్న్ ఫీచర్స్తో డెవలప్ చేస్తే అప్పుడు ఇక్కడ టైప్ మాడ్యూల్ అని రాయాలి. But I always encourage to use type module because ఇది advanced feature which has many advantages like tree shaking and etc. అందుకే ఇప్పుడు మార్కెట్లో వెబ్ ప్యాక్ కన్నా వీటి ఎందుకు ఫేమస్ రా అంటే మోడర్న్ ఫీచర్స్తో డెవలప్ చేశారు వాళ్ళు కాబట్టి. బట్ మీది ఓల్డ్ అప్లికేషన్ అయితే కామన్ చేసి వాడండి, ఏం చేస్తాం. నెక్స్ట్, సైడ్ ఎఫెక్ట్స్. ఇది ఒక బూలియన్ ప్రాపర్టీ విచ్ మీన్స్ ఇట్ క్యాన్ బి ట్రూ ఆర్ ఫాల్స్ విచ్ ఈస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ ట్రీ షేకింగ్. బేసిక్గా ఫైనల్ బండిల్ ఫైల్లో డెడ్ కోడ్ని ఎలిమినేట్ చేయడానికి ట్రీ షేకింగ్ మెథడ్ని బిల్డ్ టూల్స్ యూస్ చేస్తుంది. ఆ ప్రాసెస్లోనే మీ ప్యాకేజ్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ఫాల్స్ వాల్యూ మెన్షన్ చేస్తే మీ ప్యాకేజ్ నుంచి ఏమైతే ఫంక్షన్ యూస్ చేయకపోతే మొత్తం డెడ్ కోడ్ని అంటే అన్యూస్ కోడ్ని రిమూవ్ చేస్తుంది. సో దాట్ ఫైనల్ బండిల్ సైజ్ అనేది స్మాల్ ఉంటుంది విచ్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. బట్ ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ట్రూ అని రాయొచ్చు. ఇలానే ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఫీచర్ని, కానీ తర్వాత వాళ్ళ మిస్టేక్ని రియలైజ్ అయ్యి బూలియన్తో పాటు ఒక అరేని కూడా యాక్సెప్ట్ చేశారు. ఒకవేళ ట్రూ అయితే ఎంటైర్ ఫైల్ని ఎగ్జామిన్ చేయడం టైం వేస్ట్ కదా వాళ్ళకి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూజరే చెప్పొచ్చు ఈ ఫైల్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి. అలా వాళ్ళ జాబ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. దాట్స్ వై. నౌ ది లాస్ట్ ఫీచర్. చెప్తా కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. కొంచెం మోటివేషన్ అనేది ఉండట్లేదు, అందుకే వీడియోస్ లేట్ వస్తున్నాయి. ఎనీవేస్, మీ అప్లికేషన్ అసలు ఏం నోడ్ వర్షన్ వాడాలి ఆర్ NPM ఆర్ యాన్ ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ని ఈ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో ఇక్కడ స్పెసిఫై చేస్తాం. సో దట్ డెవలపర్కి చాలా ఈజీ అయిపోతుంది ఈ వర్షన్స్ వాడరా అయ్యా అని చెప్పి. అంతే. దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాకేజ్.json ప్రాపర్టీస్ విచ్ ఎవ్రీ డెవలపర్ షుడ్ లెర్న్. నాకు ఎందుకు రానంటే ఇట్స్ ఆల్ రైట్, ఎవ్రీ వన్ విల్ లెర్న్ ఫ్రమ్ ది మిస్టేక్స్. చలో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.